ముక్కకి ఉప్పు కారం పట్టింది కానీ చాలా బాగుంది. నాకు తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. కాలుతుంది. గోంగూర చికెన్ వేసి వండాను. సూపర్ ఉంది. మా అమ్మాయి మొక్క చూడు ఎలా తింటుందో. ఆహాహా. ఇది టమాటా అవి ఎలా చేసుకునే ప్రాసెస్. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, కొత్తిమీర ఎంత అందంగా అవుతుందో అవన్నీ తీసుకొని అల్లం మంచి శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ చాలా బాగుంటుంది. నీళ్ళన్నీ అలా వంపేసుకొని ఒకటికి రెండు సార్లు మంచిగా కడుక్కోవాలి. తెల్లగా వచ్చేదాకా ఎరుపంతా పోతే మంచిగా అవుతుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. వచ్చిన తర్వాత ఉప్పు, తర్వాత కారం, పసుపు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మీకు తగినంత కారం వేసుకోండి. తర్వాత పెరుగు వేసుకొని కాబట్టిన కాడికి మంచిగా కలుపుకోండి. అలాగా కలుపుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అంత కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మూత పెట్టేసేసి 2 నిమిషాల తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని చూడండి ఇలా మంచిగా 1-2 సార్లు మంచిగా కడుక్కొని గోంగూర మొత్తం ఒలుచుకొని గోంగూర చికెన్ వండితే చాలా బాగుంటుంది. కాబట్టి చూడండి గోంగూర అక్కడ బాయిల్ అవుతుంది. ఇక్కడేమో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా వేసి బాగా దోరగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకేం చేయాలి, ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని దాకెట్టాను. ఉప్పు, టమాటాలు వేసిన తర్వాత కారం అలా 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 తిప్పుతూ ఉంటే ఆహా గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది. ఆ వాసనకే నోరు ఊరిపోతూ ఉంటుంది. అలాగే మసాలా ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు వేసేసుకోవాలి. అవి కూడా మంచి దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకేమేయాలి మమ్మీ? అదే చెప్పాను కదా, జీలకర్ర, మెంతులు అవి మంచిగా దోరగా వేపుకొని ఫ్రై తర్వాత అవి అలా దంచాలి కదా ఇప్పుడు. దీన్ని అంతా మళ్ళీ ఇప్పుడు తీసి దంచాలి. మంచిగా దంచి అలా ప్లేట్లోకి పోసుకోవాలి. చూడండి అలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చికెను వేసి ఇలా తీసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెను అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా 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 కలుపుకొని మసాలా వేసిన తర్వాత ఇక గోంగూర వేయాలి కదమ్మా? అవును, గోంగూర వేసి మంచిగా కలిపితే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. తర్వాత పుదీనా కూడా ఇదిగో ఇలా వేసుకోవాలా. స్మెల్ భలే వస్తుంది మమ్మీ. అవును, పుదీనా వేసిన తర్వాత చాలా బాగుంటుంది. గోంగూర మూత పెట్టుకొని మళ్ళీ తీసి అదిగో అలా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు
మంచి బాయిల్ అయినాక టేస్ట్ చేద్దాం. చికెన్ కర్రీ టేస్ట్ చేస్తే ఎలా ఉందో తెలుసా? సూపర్ ఉంది అసలు. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది. ఎట్లయినా నీ చేతి వంట అదుర్సు. అవునా? ఏ కూర వేసినా గుమగుమలాడే అమృతం చికెన్ ఉంటుంది. కర్రీ, గోంగూర చికెన్ కర్రీ టేస్ట్ చేద్దామా? చేద్దాం మమ్మీ. బాగుంటుంది. తింటావా? తింటా మమ్మీ. అవునా? నాకు ఇష్టం గోంగూర చికెన్. మొత్తం నువ్వే తింటావా? మొత్తం నేనే తినేస్తాను. ఆ పక్కన ఏంటిది మమ్మీ? బాగా కాలుతుంది. ఉండవే. ఉప్పు 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 అనడం ఊదుకోవాలి. తర్వాత ఆ ముక్కలు ఎలా ఉందో చికెన్ గ్రేవీ కూడా చేసావా? సూపర్ ఉంది. అది బాగుంది మమ్మీ అసలు. గుమగుమలాడే చికెన్ కర్రీ చాలా బాగుంది. టేస్టీగా ఉంది. నేను కూడా ట్రై చేస్తున్నా. ముద్ద ఇంకా ముక్క రెండు సూపర్ ఉంది. సూపర్ ఉంది. మీకు నచ్చితే ఎలా చేశానో ఫుల్ వీడియోలో చూడండి. షేర్ చేయండి. సూపర్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి.